మ్యూజిక్ డైరెక్టర్స్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. రెహమాన్ నుంచి సాయి అభ్యంకర్ వరకు ఎవ్వరు చూసినా ఎక్కడ తగ్గటం లేదు. ముఖ్యంగా కాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మరో సెన్సేషనల్ బీట్ తో సౌత్ సైడ్ మ్యూజిక్ లవర్స్ ను రూతలూగిస్తున్నాడు. డ్యూట్ సాంగ్ తో సాయి అభ్యంకర్ చేసిన మ్యాజిక్ ఇంకా దిగలేదు. అప్పుడే మరో ట్రాక్ తో వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఇది కయాతుల్ లోహర్ నటిస్తోన్న సరికొత్త మలయాళ చిత్రం పళ్ళి చట్టంబి అనే సినిమా ప్రమోషన్. కానీ కయాదు వేస్తోన్న స్టెప్స్ మాత్రం ఆ సినిమాలోనివి కావు. చూశారుగా సాయి అభ్యంకర్ బీట్స్ కు ఉన్న క్రేజ్. జస్ట్ 2 ఏళ్ల కెరియర్ లోనే సాయి ఇప్పుడు సౌత్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. ఒకవైపు సింగిల్స్, మరోవైపు మూవీస్ తో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు సాయి. రీసెంట్ గా అతను రిలీజ్ చేసిన సింగిల్ లోనే కయాదు స్టెప్పులేసింది. ఇప్పుడు ఆ స్టెప్పులు సాంగ్ రెండూ వైరల్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన డ్యూట్ సాంగ్స్ సెన్సేషన్ కి మారుపేరుగా మారాయి. ముఖ్యంగా ఓరం బ్లడ్ బీట్ సాయికి చాలా క్రేజీ తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ రేంజ్ లో ట్రెండ్ అయింది. ఇప్పుడు కొత్త సింగిల్ తో మరోసారి మ్యాజిక్ చేయడం ప్రారంభించాడు సాయి అభ్యంకర్. అనుష్క అనగానే ఏదైనా కొత్త సినిమా ప్రారంభించబోతోందా, మళ్ళీ ఉమెన్ సెంట్రిక్ మూవీకే డేట్స్ ఇచ్చిందా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. కానీ జేజమ్మ సైలెంట్ గా మాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీలో భాగమైంది. అనుష్క మాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అదే కథనార్ చిత్రం. కొద్ది గంటల క్రితమే టీజర్ రిలీజ్ అయింది. మలయాళ నటుడు జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అనుష్క ప్రధాన పాత్రలో కనిపించడంతో సినిమాకు ఒకేసారి పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది. మాలీవుడ్ లో హోమ్ అనే చిత్రం తీసి ఇంప్రెస్ చేసిన రోజిన్ థామస్ ఈ భారీ చిత్రాన్ని 3 ఏళ్లుగా తెరకెక్కిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. సినిమా సంగతి అటుంచితే అనుష్క పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుగు నాట ఆసక్తికరంగా మారింది. గతేడాది ఘాటీ రిలీజ్ తర్వాత తెలుగులో చిత్రాలేవి కమిట్ కాలేదు. నాగార్జున నటిస్తోన్న 100వ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనుందని ప్రచారం సాగుతోంది. ఇక పెళ్లిపై వచ్చిన రూమర్స్ లో సైతం నిజం లేదని చెప్పుకొచ్చింది అనుష్క. కన్నడ హీరో రిషబ్ శెట్టి ఇంకా అన్ఫాలో ట్రెండ్ కొనసాగిస్తున్నాడు. మొత్తంగా కాంతారా టీమ్ ను అన్ఫాలో చేశాడు రిషబ్. ఇలా ఎందుకు అనేది ఇప్పుడు కన్నడ నాట సంచలనంగా మారింది. కాంతారా టీమ్ తో రిషబ్ కు విభేదాలేమన్నా ఉన్నాయా, లేక మరో కారణం వల్ల ఇన్స్టాను క్లియర్ చేస్తున్నాడా అనేది అర్థం కాకుండా ఉంది. కాంతారా హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ను కూడా అన్ఫాలో చేశాడు. దీంతో కాంతారా టీం మొత్తాన్ని కూడా రిషబ్ అన్ఫాలో చేసినట్లు అయింది. గతంలోనే హీరోయిన్ రుక్మిణి వసంత్ అలాగే హోంబలే నిర్మాణ సంస్థ హ్యాండిల్స్ ను రిషబ్ అన్ఫాలో చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కిరగందూర్ ను కూడా అన్ఫాలో చేయడంతో కాంతారా టీం కు రిషబ్ దూరం జరిగినట్లు అయ్యింది. ఇంతకీ ఇన్స్టాలో రిషబ్ శెట్టి ఎవరిని ఫాలో అవుతున్నాడు అంటే, ఒకరు వైఫ్ ప్రగతి రిషబ్ శెట్టి, మరో రెండింటిలో ఒకటి తన బ్యానర్ రిషబ్ శెట్టి ఫిల్మ్స్, ఇంకొకటి రిషబ్ శెట్టి ఫౌండేషన్. ప్రస్తుతం జై హనుమాన్ మూవీలో నటిస్తున్నాడు రిషబ్ శెట్టి. ఇంత అర్జెంట్ గా కాంతారా టీం మొత్తాన్ని రిషబ్ ఎందుకు అన్ఫాలో చేశాడు అనేది అర్థం కాకుండా ఉంది. పరిశ్రమలో తన స్నేహితులను సైతం రిషబ్ అన్ఫాలో చేశాడు. నిజానికి సౌత్ సైడ్ పాన్ ఇండియా స్టార్స్ యష్, అల్లు అర్జున్ కేవలం ఫ్యామిలీ మెంబర్స్ ను ఫాలో అవుతున్నారు. ఎన్టీఆర్ ఫాలో అవుతున్న వారి లిస్ట్ చూస్తే 0. ఇప్పుడు రిషబ్ కూడా వీరిని ఆదర్శంగా తీసుకున్నాడనే టాక్ కూడా ఉంది. బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే అనేక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ను కొల్లగొట్టిన కలెక్షన్స్ ను ఈ చిత్రం అధిగమించింది. అయితే బాహుబలి 2 పుష్ప 2 కలెక్షన్స్ ను క్రాస్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడో 9 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది బాహుబలి 2. చాలా వరకు రికార్డులు బద్దలయ్యాయి. 2 రికార్డులు మాత్రం ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అందులో ఒక రికార్డ్ని జస్ట్ కొద్ది గంటల క్రితం దురంధర్ 2 బద్దలు కొట్టింది. మరో రికార్డ్ ని బద్దలు కొట్టేందుకు దురంధర్ 2 పరుగులు తీస్తోంది. 2017 ఏప్రిల్లో విడుదలైన బాహుబలి 2 నార్త్ అమెరికాలో $20+ మిలియన్ కలెక్ట్ చేసింది. అయితే దురంధర్ 2 రిలీజ్ కి ముందు వరకు ఈ రికార్డు పదిలంగానే ఉంది. ఎన్నో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేయాలని ప్రయత్నించాయి, కానీ అందుకోలేకపోయాయి. దురంధర్ 2 జస్ట్ 10 రోజుల్లోనే బాహుబలి 2 కలెక్షన్స్ ను అధిగమించింది. నార్త్ అమెరికాలో నెంబర్ 1 మూవీగా మారింది. బాక్సాఫీస్ దగ్గర 1500 కోట్ల వైపు వేగంగా పరుగులు తీస్తోన్న దురంధర్ 2 నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.
ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ బాహుబలి 2, పుష్ప 2 వసూళ్లను తిరగరాసేందుకు పరుగులు పెడుతోంది. ఈ రెండు సినిమాలు 1800 కోట్లకు పైగా వసూళ్లతో టాప్ లో ఉన్నాయి. దురంధర్ 2 టార్గెట్ రీచ్ కావాలంటే మరో 300 కోట్లు కావాల్సి ఉంది. ఒకవైపు ఐపీఎల్, మరోవైపు సౌత్ లో తగ్గుతున్న కలెక్షన్స్ తో దురంధర్ 2 ఎంతవరకు, పుష్ప 2, బాహుబలి 2 వసూళ్లను తిరగరాస్తాడో రానున్న కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. ఫ్లాపుల్లో ఉన్న కోట్లకు కోట్లు డిమాండ్ చేసే స్టార్స్ కొందరే ఉంటారు. అందులో సల్మాన్ ఖాన్ కాస్త ముందు వరుసలో కనిపిస్తాడు. కొన్నేళ్లుగా సల్మాన్ కు చెప్పుకోదగ్గ హిట్ లేదు. కానీ దిల్ రాజు బ్యానర్ లో నటించేందుకు మాత్రం 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. అదేంటి, ఫ్లాపుల్లో ఉన్న హీరోకు దిల్ రాజు అంత రెమ్యూనరేషన్ ఎందుకు ఇచ్చాడు అనే డిస్కషన్ ఇప్పుడు మొదలైంది. బాలీవుడ్ కు భారీ బ్లాక్ బస్టర్ బాకీ పడ్డాడు సల్మాన్ ఖాన్. 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన టైగర్ 3 పర్లేదనిపించుకుంది. ఆ తరువాత వచ్చిన సికిందర్ డిజాస్టర్ అయింది. కానీ సల్మాన్ మార్కెట్ మాత్రం చెక్కు చెదరలేదు. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ లో నటించాల్సిన చిత్రానికి సల్మాన్ 120 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. అంతేకాదు, సినిమా విజయం సాధిస్తే మళ్లీ లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడట. ఇదే పరిస్థితిలో మరో నటుడు ఉంటే రెమ్యునరేషన్ లో డిస్కౌంట్ ఇచ్చేవాడు. కానీ సల్మాన్ ఖాన్ హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఎప్పుడూ తన రెమ్యునరేషన్ ను ఒకేలా తీసుకుంటాడట. అందుకే ఫ్లాప్ రాగానే రెమ్యునరేషన్ తగ్గించడం, మళ్లీ విజయాల బాట పట్టగానే హైక్ చేయడం సల్మాన్ కు అలవాటు లేదట. మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాపై దిల్ రాజు కంటే బాలీవుడ్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. హిందీ ఇండస్ట్రీకి సల్మాన్ కంబ్యాక్ అనేది చాలా కీలకం. సల్మాన్ తిరిగి ఫామ్ అందుకుంటే బాలీవుడ్ కు ఈజీగా బ్లాక్ బస్టర్ పడుతుంది. బీసీ సెంటర్స్ మొత్తం కూడా మళ్లీ కలెక్షన్స్ తో కళకళలాడుతాయి. అందుకే దిల్ రాజు కొత్త చిత్రం విడుదల కోసం హిందీ ఇండస్ట్రీ అంత ఈగర్ గా వెయిట్ చేస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.